దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మనము చదివినటువంటి మాటలు న్యాయాధిపతుల గ్రంథములో 10వ అధ్యాయం గనక మనము చూసినట్లయితే మరి 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాలు మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. 1 నుండి 5 వచనాలు మొదటి భాగం, 6వ వచనం నుండి 16వ వచనం వరకు రెండవ భాగం, 17-18 వచనాలు మూడవ భాగం. ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే మొదటి భాగంలో ఉన్నటువంటి విషయాలు కనుక మనం గ్రహించినట్లయితే చూడండి, 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఇశ్రాయేలులకు కొదువైనటువంటి కొన్ని సంగతులు ఇక్కడ ఉన్నాయి. ఇశ్రాయేలుడు దేవుని ప్రజలే కానీ దేవుని సహవాసంలో ఉన్నవారే. అయితే దేవుని ప్రజలకు కొదువై ఉన్నటువంటి సంగతులు, దేవుని ప్రజలు దేవునితో సహవాసము సరిగా లేనటువంటి విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. న్యాయాధిపతులు అంటే ఇశ్రాయేలులకు రక్షకులు. దేవుడు వారికి రక్షకులుగా ఇచ్చాడు. న్యాయాధిపతులు గనక మనము గమనించినట్లయితే 10వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో 2 న్యాయాధిపతుల గురించి రాయబడింది. ఇక్కడ మొదటి ఆయన పేరు తోలా, 3వ వచనంలో చూడండి యాయీరు. 2 న్యాయాధిపతులు. మొదటి న్యాయాధిపతి కనుక మనము చూసినట్లయితే 23 సంవత్సరాలు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి అనే 2వ వచనంలో రాయబడింది. యాయీరు అయితే చూడండి 22 సంవత్సరాలు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను అని రాయబడింది. ఇక్కడ కనుక ఆలోచన చేస్తే 23, 22 45 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నటువంటి సంవత్సరాలు అవి. ఇశ్రాయేలులు ఎప్పుడు కూడా బానిసత్వం, శత్రువుల చేతిలో ఉండటం, ఈ శత్రువులతో వారు హింస పొందడం, ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతున్నటువంటి విషయాలు. అయితే దాదాపుగా దేవుడు మరి 45 సంవత్సరాలు ఈ న్యాయాధిపతులు 2 ద్వారా మరి నెమ్మదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేను జ్ఞాపకం చేసేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలులకు కృతజ్ఞత అనేటువంటిది కొదువైంది. దేవుడు వీరిని నెమ్మదిగా ఉంచుతున్నాడు. దేవుడు వీరిని సంతోషంగా ఉంచాడు. చూడండి 3వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే 4వ వచనం కూడా చదువుతాను చూడండి. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. ఈ మాటలు మనం గ్రహించినట్లయితే ఇశ్రాయేలులకి దేవుని ప్రజలైనటువంటి వారికి భద్రతగా దేవుడు ఈ న్యాయాధిపతులను ఇచ్చాడు. వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ పక్షంగా పనిచేయడానికి. యాయీరుకు ఎంతమంది కుమారులు ఉన్నారు? 30 మంది కుమారులు ఉన్నారు. వారు 30 మంది కూడా 30 గాడిదలను ఎక్కి వారు తిరుగుతూ వారు ఏం చేసేవాళ్ళు అంటే ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా చూసుకుంటూ ఉండేవారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, లేకపోతే ఎవరైనా వీరిని హింసిస్తున్నారా, ఇవన్నీ వారు చూసుకుంటూ ఉండేవారు. 30 మంది 30 గాడిదలను ఎక్కి ఆ ఊర్లన్నీ కూడా తిరుగుతూ మరి వారు చక్కగా వారిని రక్షిస్తూ ఉన్నటువంటి దినాలు. దేవుడు వారికి అప్పగించాడు ఆ పనిని, నమ్మకంగా చేస్తున్నారు. అయితే ఇశ్రాయేలులకి కృతజ్ఞత లేదు. వారు కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారు. వారు దేవునిని మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క విశ్వాసులైనటువంటి వారు, దేవుని పిల్లలు కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత లేనటువంటి వారి యొక్క జీవితాలు బహు భయంకరమైనటువంటి జీవితాలుగా ఉన్నాయి. దేవుడు మన పట్ల చేసేటువంటి కార్యాలు,
దేవుడు మన పట్ల చూపేటువంటి తన ప్రేమ, దేవుడు ఆకాశము కంటే ఎత్తైనటువంటి కృప మన మీద చూపిస్తూ ఉన్నప్పుడు మనము కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కృతజ్ఞతలు తెలియజేయాలని కీర్తనాకారులు మనకు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తిమోతేయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు 2వ పత్రికలో గనక మనము చూసినట్లయితే 3వ అధ్యాయం నుంచి నేను ఈ మాటలు చదువుతాను, చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చినని తెలుసుకునము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఎలాగుంటారంట వీళ్ళు? కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉంటారు. అపాయకరమైనటువంటి దినాలు అవి. కృతజ్ఞత లేనటువంటి స్థితి ఏంటంటే అపాయకరమైనటువంటి స్థితి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలకించినట్లయితే దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమ, దేవుడు మన కోసం చేసినటువంటి కార్యాలు, దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప మేలులు, ఆయన మనలను రక్షించినటువంటి విధానం, అన్యులైనటువంటి మన జీవితాలని, తర్వాత ఎందుకు పనికిరాని వారముగా దూరస్తులుగా ఉండవలసినటువంటి మన జీవితాలని క్రీస్తుకు సమీపస్తులుగా క్రీస్తు ద్వారా దేవుని యొక్క ఇంటి వారమై ఉన్నాము అని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మరి పౌలు బోధిస్తూ ఉంటే, చెప్తూ ఉంటే, మనము ఆయన ఇంటి వారముగా ఉన్న వారమైతే మనము ఆయనకు కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉన్నాం. అయితే అపాయకరమైనటువంటి దినాలు, అంత్య దినాలలో దేవునికి కృతజ్ఞత లేనటువంటి జనాంగంగా ఉంటూ ఉన్నారని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అంతేకాదండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు చూసినట్లయితే 4వ అధ్యాయము మరి అక్కడ అంటున్నాడు కదా, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మరి దేవునికి తెలియచేయాలి అని దేవుని మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మరి 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, దేనిని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట, దేవుని కోసం, దేవుని పక్షంగా మనము కృతజ్ఞత కలిగినటువంటి వారముగా నివసించాలి. ఇశ్రాయేలులైతే అలాగూ నివసించలేదు. దేవుడు వారిని భద్రపరుస్తున్నాడు, దేవుడు వారిని పోషిస్తున్నాడు, దేవుడు వారిని రక్షిస్తున్నాడు, అనేక మంది శత్రువుల్లో నుండి వారిని విడిపిస్తూ ఉన్నాడు. అయితే కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, మరి ఎలాగూ కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారో న్యాయాధిపతుల గ్రంథములోనే 10వ అధ్యాయము 6వ వచనంలో నుండి కనుక మనము చూసినట్లయితే చూడండి, 2వ భాగం ఇది. మొదటి భాగంలో వారు కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారు. 2వ భాగంలో చూస్తే మరి వారు దేవునికి సరిగా సమర్పించుకోలేదు. వారు దేవునికి సమర్పించుకోవడంలో కొదువ కలిగినటువంటి వారుగా ఉన్నారు. వీరి జీవితం ఎప్పుడు కూడా కొదువులతో ఉన్నటువంటిది. అంటే వీరి జీవితాలు మరి ఎప్పుడు కూడా దేవునికి సమర్పించుకునేటువంటి జీవితాలుగా ఉండడం లేదు. మీరు ఎప్పుడైనా గమనించండి, అభివృద్ధి చెందుట అంటే అర్థం ఏంటంటే మరి కొదువ లేకుండా ఉండటమే. ఇదే అభివృద్ధి చెందటం అంటే, నో ల్యాక్ అని. ఈ మాటలు మనం కనుక ఆలోచన చేస్తే, ప్రాస్పరిటీ అంటే నో ల్యాక్. ఈ మాటలు దేవుని వాక్యంలో మనం గ్రహించినట్లయితే ఇశ్రాయేలు ఎప్పుడు కూడా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి జనాంగంగా ఉండడం లేదు. ఎందుకంటే వారు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం లేదు. దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించాలి అని, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం చూడండి, 6వ అధ్యాయంలో మరి 4వ వచనం నుంచి కనుక మనము ఈ మాటలు చూసినట్లయితే నేను చదువుతాను, వినండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని ధర్మశాస్త్రంలో చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తన ప్రజలైనటువంటి వారికి మరి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే,
పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మరి దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని తెలియజేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో కనుక మనము చూసినట్లయితే ఇలాగ వారు మరి దేవునికి లోబడనొల్లనటువంటి జనాంగంగా ఉంటూ ఉన్నారు. అంతేకాదండి, దేవుని యొక్క ఇష్టానికి మరి లోబడనొల్లని వారుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మరి ఆ మాటలు కనుక మనము చూసినట్లయితే దేవునికి వారు సమర్పించుకోలేకపోతున్నారు. పూర్ణ హృదయముతో మరి వారు దేవునికి సమర్పించుకోవడం లేదు. పూర్ణ శక్తితో దేవుని ఎదుట వారు సమర్పించుకోవడం లేదు. ఇది కొదువవుతుంది వారి యొక్క జీవితాలలో. ఇక్కడ ఎలాగ వారు ఉన్నారో చూడండి. 6వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి. ఎంత భయంకరమైనటువంటి విషయమో చూడండి. దేవుడు వాళ్ళని రక్షిస్తూ, దేవుడు వాళ్ళని వృద్ధి చేస్తూ, దేవుడు వారి పక్షంగా ఉండి వారిని సంరక్షిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటే, దేవుడు తన ప్రజలైనటువంటి వారుగా ఆయన ఎన్నుకుంటే వారేమవుతున్నారండి? 6వ వచనంలో మనం చదివినటువంటి మాటలు, దేవుని సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి అని వ్రాయబడింది. దుష్ప్రవర్తనులు అవటమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేశారు. ఎంత భయంకరం చూడండి ప్రియులరా, గమనించండి. దేవుని సేవను మర్చిపోయారు, దేవుని అనుసరించడం మర్చిపోయారు, దేవుని చిత్తాన్ని జరిగించడం మర్చిపోయారు, దేవునికి లోబడనొల్లనటువంటి జనాంగం అయిపోయారు. ప్రియులరా గమనించండి, కృతజ్ఞత లేనటువంటి జనాంగం వీరు. దేవుడు వారి పట్ల చేసిన కార్యాలు ఎంత గొప్పవి, దేవుడు వారి పట్ల చూపినటువంటి ప్రేమ ఎంత విస్తారమైనటువంటిది. దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైన కృప వారి మీద చూపిస్తే వారు కృతజ్ఞత లేనటువంటి వారుగా, దేవుని సేవను మానివేసిన వారుగా ఉన్నారు. ఈ మాటలు మరి ఎంత బాధకరమైనటువంటి విషయాలు చూడండి. ఆ మాట చూడండి. ఇంకా బయలు అష్టారోతులు అను సిరియనుల దేవతలను, సిదోనీయుల దేవతలను, మొయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచూ వచ్చిరి. వారి యొక్క మరి దౌర్భాగ్యత ఎంత భయంకరమైనదో చూడండి. వారి యొక్క మరి ఆలోచన ఎంత చెడ్డదో చూడండి వారి జీవితాలలో. దేవుడు జీవము కలిగినటువంటి దేవునికి లోబడి, దేవుడు అంటున్నాడు ఆయన పూర్ణ హృదయముతో అనుసరించాలి, ప్రేమించాలని ఆయన కోరుకుంటూ ఉంటే వీరు ఎలాగున్నారు? వారు అన్య దేవతలను ఆరాధిస్తున్నటువంటి వారుగా, పూజిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఎంత భయంకరమో చూడండి. ఈ మాటలు మనము చూస్తే మరి వారి జీవితాలలో వారు ఈ శ్రమ నొందినటువంటి వారుగా ఉంటున్నారు. అంతేకాదు, దేవుడు వారిని ఎంతగా మరి విడిపించారో తెలుసా అండి? ఎలాంటి పరిస్థితుల్లో విడిపించారో తెలుసా? ఆ భయంకరమైనటువంటి బానిసత్వాల్లో నుంచి, బానిసలుగా ఉంటున్నటువంటి స్థితిలో నుంచి దేవుడు దాదాపుగా 7 జాతులలో, 7 జనాంగాలలో నుండి మరి వారిని బానిసలుగా విడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు వారికి ఇచ్చిన విజయాన్ని చూడండి. ఆయన అంటున్నాడు, ఎస్ దేవుడే అంటున్నాడు కదా, అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే మరి 10వ వచనము నుంచి చూడండి. 10వ అధ్యాయము 10వ వచనము నుంచి చూసినట్లయితే ఆ మాటలు చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాం. అలాగే 11వ వచనం చూడండి. యెహోవా ఐగుప్తీయుల వంశములో నుండి, అమోరీయుల వంశములో నుండి, అమ్మోనీయుల వంశములో నుండి, ఫిలిస్తీన్ల వంశములో నుండి మాత్రమే కాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మమ్మును బాధపరుచున్నప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించి తిని కదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపుగా 7 రకాలైనటువంటి జనాంగము ఇక్కడ ఉన్నారు. 7 రకాలైనటువంటి జనాంగము పెత్తనం చేశారు ఇశ్రాయేలుల మీద. అయితే వారిలో నుండి దేవుడు వారిని విడిపించాడు, ఇశ్రాయేలులను విడిపించాడు. పిల్లరా, దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి విధానం ఎంత గొప్పది. దేవుడు వారిని బానిసలుగా ఉంచడానికి ఇష్టపడటం లేదు. అయితే వీరు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారో, వారి హృదయాలు దేవునికి సరిగ్గా
సమర్పించుకోలేనటువంటి వారుగా ఉంటున్నారో అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే మరలా బానిసలుగా అప్పగిస్తూ ఉన్నాడు. ఆ మాటలు చూడండి, 9వ వచనంలో వ్రాయబడి ఉన్నాయి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రాయిమీలతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలులకు మిక్కిరి శ్రమ కలిగెను అని అంటున్నాడు. అంతేకాదండి, 7వ వచనంలో చూసినట్లయితే యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద ఉండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని అమ్మోనీల చేతికిని వారిని అప్పగించెను గనుక అని వ్రాయబడుతుంది. దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? అమ్మోనీల చేతికి అప్పగిస్తున్నాడు, ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించలేకపోతున్నారో దేవుడు బానిసలుగా అప్పగిస్తున్నాడు. అంతేకాదండి, 3వ అధ్యాయం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనం ఈ మాట మనము చూడవచ్చు. 3వ అధ్యాయము 7వ వచనం, అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. దేవుడు ఏమయ్యాడండి? యెహోవా సన్నిధిని దోషులయ్యారు. వారు ఎప్పుడు కూడా దేవునికి విరోధులుగా ఉంటూ ఉన్నారు. అలాగే 4వ అధ్యాయంలో కూడా చూడండి, 1వ వచనంలో చూసినట్లయితే యోహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక, ఎప్పుడు కూడా వీరు దోషులవుతూ ఉన్నారు, దేవునికి కృతజ్ఞత లేనటువంటి జనాంగంగా ఉంటూ ఉన్నారు. అలాగే చూడండి 6వ అధ్యాయంలో కూడా 1వ వచనాన్ని కనుక మనము చూసినట్లయితే ఈ మాటలు చూద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను అని వ్రాయబడింది. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఎప్పుడైతే వారు దేవుని విసర్జిస్తున్నారో, దేవుని సేవను మానేస్తున్నారో, దేవునికి సమర్పించవలసిన విధంగా సమర్పించలేకపోతున్నారో, దేవునికి ఇష్టం లేని వారుగా జీవిస్తున్నారో, దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? మిద్యానీయులకు, అలాగే ఫిలిస్తీన్లకు, అమ్మోనీయులకు, అన్యులైనటువంటి వారికి అప్పగిస్తున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితాలలో కూడా అంతే. దేవుని చిత్తాన్ని మనం జరిగించకపోతే, దేవుని ఉద్దేశాలను మనం జరిగించకపోతే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన అనుసరించకపోతే ఆయన ఎవరికి అప్పగిస్తాడో తెలుసా అండి? ఆయన మరి అపవిత్రమైనటువంటి స్థితికి దేవుడు అప్పగిస్తాడు. రోమాపత్రికలో రాయబడింది. అంటే బానిసత్వానికి అప్పగిస్తాడు. ఏ బానిసత్వం అది? దేవుని మాటలు చూసినట్లయితే యోహాను సువార్తలో కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలీయులు అంటున్నారు 31వ వచనం నుండి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. 32వ వచనం చూడండి, 8:32, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు ప్రభు ఏమంటున్నాడంటే 34వ వచనంలో చూడండి, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఎవరికి దాసుడు? దేవుని బిడ్డలు గమనించండి, దేవునికి లోబడకపోతే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి జనాంగంగా ఉంటే మనం ఎవరికి దాసులం అవుతున్నాం అంటే, దాసులు ఇక్కడ చూడండి, పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి దాసులు అవుతాడు? దేవునికి సమర్పించుకోలేనటువంటి వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి వారు, పాపము చేసేటువంటి వారు కాబట్టి పాపానికి దాసులవుతారు. ఎవరు ఏలుతారు? వారి జీవితాల్లో పాపం ఏలుతుంది. వారు పాపం ఎప్పుడైతే వారి జీవితాల్లో పాపం వెళ్తుందో వారి జీవితంలో అంత అక్రమం అయిపోతుంది. రోమాపత్రికలో చూడండి ఎలాగో అప్పగించబడుతున్నారో. రోమాపత్రిక 1వ అధ్యాయంలో కనుక ఈ మాటలు మనము చూసినట్లయితే 24వ వచనం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించిన. దేవుడు ఎవరు అప్పగిస్తున్నారండి అపవిత్రతకి?
దేవుడు అప్పగిస్తున్నాడు. ఎవరిని అంటే ఆ పైన వచనాల్లో రోమాపత్రికలోనే మనము 20వ వచనములు కనుక మనం చూస్తే 19-20 వచనాల్లో దేవుని గురించి అర్థం చేసినటువంటి తర్వాత, ఎందుకు అనగా చూడండి, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అర్థం చేసిన తర్వాత, దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేసిన తర్వాత వారు కనుక లోబడకపోతే వాళ్ళని దేవుడు ఎవరికి అప్పగిస్తాడంట? చూడండి, ఎవరికి అప్పగిస్తాడు? అపవిత్రతకు అప్పగించెను అని వ్రాయబడింది. 26వ వచనంలో చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. ఎవరికి అప్పగించాడంట? దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించాడు. నీవు దేవుని ఎరిగి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుడు అపవిత్రతకు అప్పగిస్తాడు, తుచ్చమైనటువంటి వాటి కొరకు అప్పగిస్తాడు. అంతేకాదండి, చూడండి 28వ వచనంలో చూడండి, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసుకు ఎవరు అప్పగిస్తున్నారండి? దేవుడు అప్పగిస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి, ఒకసారి దేవుని ఎరిగి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఉద్దేశాన్ని గ్రహించి మనము దేవునికి లోబడకపోతే ఇదిగో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తుచ్చమైన వాటికి అప్పగిస్తాడు, అపవిత్రమైనటువంటి వాటికి అప్పగిస్తాడు. అలాగే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథములో కూడా 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు దేవుని ఎరిగి కూడా దేవుని చిత్తానికి లోబడటం లేదు గనక దేవుడు వారిని బానిసత్వానికి మరలా అప్పగించేశాడు. 7వ వచనంలో 10వ అధ్యాయం 7వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథంలో, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికి అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించెను. దేవుని బిడ్డలు గమనించి అంత భయంకరమైనటువంటి విషయంలో చూడండి, వారు ఎప్పుడైతే దేవుని కోపం వారి మీద రగులుకుందో, దేవుడు వారిని బానిసత్వానికి వారిని మరలా అప్పగించేశాడో, అప్పుడు వారు తెలుసుకున్నారు దేవుని శక్తి ఏంటో. దేవుని ఎరిగి అప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి, 13వ వచనం నుంచి చూడండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మరి 15వ వచనంలో చూస్తే వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా మేము పాపం చేశాం. 10వ వచనంలో చూస్తే, అప్పుడు ఇశ్రాయేలులో మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టారు. వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో దేవుడు మమ్ములను శిక్షిస్తున్నాడు అని తెలుసుకున్నారో, దేవుడు మమ్ములను భయంకరత్వానికి అప్పగించాడు అని తెలుసుకున్నారో, వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలు మంచి పని చేశారు. ఏమని అంటే, అయ్యా మేము ఇప్పుడు పాపం చేశాం, మీ సన్నిధిన పాపము చేసి ఉన్నాము అని 10వ వచనంలో చెప్తున్నారు. అలాగే 15వ వచనంలో చూడండి, అప్పుడు ఇశ్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, అది చేసి నేడు మమ్మును రక్షింపమని చెప్పి. దేవుని బిడ్డలు గమనించండి, వారు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదని దేవుడు వారి మీద కోపగించుకొని వారిని బానిసత్వానికి అప్పగించాడో, వారు గుర్తెరిగారు ఆ సంగతి. అయ్యో, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం, దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మా జీవితాలు సమర్పించుకోవడం లేదు, పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించడం లేదే అని వారు ఎప్పుడైతే గ్రహించి, మరి దేవుడు మమ్మలను శిక్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వెంటనే ఇశ్రాయేలీయులు ఏం చేశారండి, మేము పాపము చేసి ఉన్నాము అని వారు ఒప్పుకుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మానవ జీవితాలలో నువ్వైనా నేనైనా సరే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనకి సంపూర్ణంగా మన హృదయాలు సమర్పించుకోకపోతే దేవుడు అప్పగించేటువంటి వాటిని మూడింటిని నేను చూపించాను. నేను భ్రష్టత్వానికి అప్పగిస్తాడు, అంతేకాదండి అపవిత్రతకు అప్పగిస్తాడు, తుచ్చమైనటువంటి వాటి కొరకు అభిలాషల కొరకు ఆయన అప్పగిస్తాడు. ఎందుకంటే దేవుడు అందులో నేర్పించడానికే, దేవుడు అందులో నుండి దేవుని యొక్క మరి మహోన్నతత్వాన్ని గుర్తెరగడానికి ఆయన అలాగూ చేస్తాడు. కనుక ప్రియమైనటువంటి
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు ఎలాగైతే నేడు మమ్మును రక్షించు, నీవు చేయవలసింది ఏదో మా మీద చేసి మమ్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నారో అది చాలా శ్రేష్టమైనటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు 17-18 వచనాల్లో చూసినట్లయితే వారికి నాయకులు లేనప్పుడు దేవుడు మరలా వారికి నాయకుడిని ఏర్పాటు చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మన విశ్వాస జీవితాలలో క్రీస్తుని ఎరిగి కూడా క్రీస్తుకు సరి అయినటువంటి విధముగా కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకొని ఆయనను మనము అనుసరించకుండా మన జీవితాలు ఉంటే మనము కూడా పాప సంబంధమైనటువంటి క్రియలలోనికి వెళ్ళిపోవలసి వస్తుంది. పాపానికి దాసులముగా ఉండి పాపం మన మీద ఏలేటువంటి స్థితి వస్తుంది. అలాంటి స్థితిలోనికి రాకుండా ముందే మన పాపాన్ని మనము ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో దేవా మమ్మలను బలపరచు, రక్షించు అని మన జీవితాలు క్రీస్తుకు సమర్పించుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము కృతజ్ఞతాపూర్వకముగా జీవించాలి మన జీవితాలలో దేవునితో. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయంలో మా ప్రభువా ఇశ్రాయేలులు నాయన మీకు కృతజ్ఞత లేనటువంటి వారుగా కృతజ్ఞత కొదువయింది నాయన వారి జీవితాలలో నాయన. అందుకు నాయన వారు మా తండ్రి వారి జీవితాలు నాయన నాశనకరమైనటువంటి జీవితాలు అయిపోయినాయి. అంతేకాదు మా తండ్రి పూర్ణ హృదయంతో మిమ్మల్ని అనుసరించలేదు, ప్రేమించలేదు మా ప్రభువా. అందుకనే వారు సేవను మానివేశారు. కనుక వారు మరలా దేవుని కోపానికి వారు నాయన మరి కోపంలోనికి వచ్చారు. దానివలన వారి జీవితాలు మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోయాయి, అనేకమైనటువంటి సమస్యల్లోనికి వెళ్ళిపోయారు. అందుకనే వారు గుర్తించి ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించారో, మరి పాపమును చేశామని దేవుని యొద్ద ఒప్పుకున్నారో, నాయన రక్షించమని ప్రార్థించినప్పుడు వారిని రక్షించారు, వారిని బలపరిచి మరలా వారికి గొప్ప నాయకుడిని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మా జీవితాల్లో మా ప్రభు మేము కూడా క్రీస్తుని ఎరిగి సరిగా నాయన మీకు కృతజ్ఞతాపూర్వకంగా జీవించకుండా నాయన మా జీవితాలలో నాయన మీకు సరిగా పూర్ణ హృదయంతో అనుసరించకుండా నాయన మా జీవితాలు ఉంటే మా జీవితాలు కూడా భ్రష్టమైనటువంటి జీవితాలు అవుతాయని మేము ఈరోజు మేము తెలుసుకున్నాం. అలాగూ కాకుండా మా ప్రభువా మా పాపాన్ని మేము ఒప్పుకొని విడిచిపెట్టి మీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నాయన మీకు లోబడి మేము నడిపించగలిగి మీ చిత్తానికి నాయన లోబడి నడిచేటువంటి వారంగా మమ్మల్ని స్థిరపరచాలని కోరుకుంటూ వాక్యమిని మరి వారి జీవితాలను సరి చేసుకుంటున్న ప్రతి వాని హృదయంలో హృదయంతరంగాలలో మీ వాక్యం ఫలించినట్లుగా సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం వాక్యమిని గ్రహించి వాక్యమునకు లోబడి ఉండటానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకు చేరిన వారికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని విని ఆత్మీయ మేలు పొంది ఉన్నారని నమ్ముచున్నాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయల్లా మాకు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మా అడ్రస్ స్వార్థ సత్యం టీవీ ప్రోగ్రాం, ఇమాన్యుయల్ ప్రార్థనా మందిరం, మల్లికార్జున బృందావనం, బాపట్ల. మా ఫోన్ 9030333009.